హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీటీ క్రియేషన్స్. నేను మీ త్రివేణి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. ఇవాళ అయితే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఆ రెసిపీ పేరు వచ్చేసి కొబ్బరి ఉండలు. చాలా జ్యూసీగా ఉంటాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. పాకం పట్టే అవసరం కూడా లేదు, చాలా ఈజీగా అయిపోతుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే కొబ్బరి ముక్కల్ని చిన్నగా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే వెనక బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా, అది తీసేసుకోవచ్చు, కానీ నేను తీయలేదు. స్టవ్ ఆన్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ల గీ యాడ్ చేశాను. మీరు కావాలంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కాబట్టి నేను గీ యాడ్ చేశాను. 2 కప్పుల కొబ్బరి తురుము అయితే అయినది. మీరు కావాలంటే తురుముకోవచ్చు లేదా మిక్సీ పట్టుకోవచ్చు. నేనైతే మిక్సీ పట్టుకున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ కొబ్బరి పొడిని వేయించుకోవాలన్నమాట, లేదంటే మాడిపోతుంటుంది. అలా వేయించుకున్న తర్వాత వేరే ప్యాన్లోని 2 కప్పుల కొబ్బరి పొడికి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. నేను తురిమేసుకొని వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల వాటర్ అయితే సరిపోతుంది. బెల్లం జస్ట్ కరిగితే చాలు, పాకం ఏం రానవసరం లేదు. సో బెల్లం వాటర్ మొత్తం నేను వడకట్టుకుంటున్నాను. ఏమైనా డస్ట్ కానీ ఏమన్నా ఇసుక ఇవన్నీ ఉంటే వెళ్ళిపోతుంది కాబట్టి నేనైతే వడకట్టుకుంటున్నాను. అలా వడకట్టుకొని కొబ్బరి పొడులు అయితే వేసేసుకోవాలి. స్టవ్ ఆన్లోనే ఉంచుకోవాలి. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. అలా ఈ టైంలోనే కొంచెం యాలకుల పౌడర్ కూడా వేసేసాను నేను. అలా మొత్తం బాగా తిప్పుకోవాలి. తిప్పుకొని కొంచెం తీసుకొని ఉండవుతుందో లేదో మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఏముంది, చల్లారిన తర్వాతకి చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఉండలా చేసుకోవడమే. సో చాలా అంటే చాలా ఈజీ కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా జ్యూసీగా ఉంటాయండి. పెద్ద ప్రాసెస్ కూడా కాదు ఇది. ఒక 10 to 15 మినిట్స్లోనే అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. 10 to 15 మినిట్స్లో అయిపోతుంది. చాలా సింపుల్గా ఉంటుందండి. ఎప్పుడు రొటీన్గా చేసుకునే స్నాక్స్ కాకుండా ఇలా కూడా చేసుకోండి. స్వీట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్ అయితే ఫస్ట్ టైం ఎవరు చూస్తున్నారో ఒక చిన్న లైక్ అయితే చేసుకోండి. ఇప్పటివరకు చూస్తున్నారంటే నా వీడియో నచ్చింది కాబట్టి ఇప్పటివరకు చూస్తున్నారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ అండి. చిన్న రిక్వెస్ట్ అండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుని నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే ఒక 15 లడ్డూలు అయితే అయ్యాయి. మీరు కావాలంటే క్వాంటిటీ ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఓకే, మరి ఉంటాను. బాయ్ బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను అనమాట. ఓకే మరి బాయ్.